Hi guys, welcome back to the new episode and the most exciting series of my videos. Yes, welcome back to new video in Zurich. మనమైతే ఇప్పుడు స్విట్జర్లాండ్ వీడియోస్ చూసేస్తున్నాము. నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ అన్నీ కూడా స్విట్జర్లాండ్లోనే ఉంటుంది. సో మేము రీసెంట్గానే స్విట్జర్లాండ్ వెళ్ళొచ్చాము అండ్ ఇట్ వాస్ బోత్ ఆఫీస్ అండ్ వెకేషన్ అని చెప్పొచ్చు అనమాట. సో మేమున్నది బుడపెస్ట్లో, మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో బుడపెస్ట్ నుంచి స్విట్జర్లాండ్ ఇస్ లైక్ 1 hour 15 minutes ఫ్లైట్. వెంకట్ వాళ్ళ ఆఫీస్ హెడ్ క్వార్టర్స్ వచ్చి స్విట్జర్లాండ్లో, అందుకని చెప్పి జూరిక్ వెళ్ళాల్సి వచ్చింది యాక్చువల్లీ. బట్ అక్కడ వెంకట్ ఒక్కడే వెళ్తున్నాడు కదా, వీకెండ్ కలిసి వస్తుంది అని చెప్పి నేను అగస్త్య కూడా ప్లాన్ చేసేసుకున్నాము వస్తామని చెప్పి. అండ్ ప్లీజ్ కీప్ ఇన్ మైండ్ స్విట్జర్లాండ్ ఇస్ వెరీ వెరీ కాస్ట్లీ. సో మనము బడ్జెట్లో ప్లాన్ చేద్దామని చెప్పినా చాలా కాస్ట్లీ అయిపోతుంది అనమాట. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం వీడియోలోకి వెళ్ళిపోయాక ఇవన్నీ మాట్లాడుకోవచ్చు. సో ఫస్ట్ డే ఇన్ జ్యూరిక్ మేమైతే లింట్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. ఫస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నేను అగస్త్య మాత్రమే ఎక్స్ప్లోర్ చేసాం, ఎందుకంటే ఆబ్వియస్లీ వెంకట్ తనకి ఆఫీస్ వర్క్తో పడి ఆఫీస్లో ఉన్నాడు పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు. ఇంకా మేము ఖాళీగా ఉండాలి కదా అనేసి ఇంకా దగ్గరలోనే లింట్ చాక్లెట్ మ్యూజియం, ఇది సారీ నేను ఫ్యాక్టరీ అంటున్నాను, ఇది ఫ్యాక్టరీ కాదు, ఇట్స్ చాక్లెట్ మ్యూజియం. సో లింట్ చాక్లెట్ మ్యూజియంకి వచ్చేసామన్నమాట. మేమున్న హోటల్ నుంచి ఒక 6 kilometers దూరంలో లింట్ చాక్లెట్ మ్యూజియం ఉండింది. అండ్ ఆఫ్ కోర్స్ లింట్ చాక్లెట్ ఇస్ లైక్ వరల్డ్ ఫేమస్ అండ్ స్విట్జర్లాండ్ ఇస్ ఫేమస్ ఫార్ చాక్లెట్స్. అండ్ వన్ ఆఫ్ ది ఫేమస్ చాక్లెట్స్ ఇన్ స్విట్జర్లాండ్ ఇస్ దిస్ లింట్. సో ఇక్కడ టికెట్స్ తీసేసుకున్నాము, 1700 rupees పడింది ఒక్కొక్కరికి టికెట్. అండ్ అగస్త్యకి కూడా 1700 పడింది. ఇట్స్ లైక్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉండింది, అందుకని చెప్పి తీసేసుకున్నాము. బట్ ఇక్కడ మ్యూజియం అయితే ఆల్మోస్ట్ ఒక 1.5 hour టైంతో ఎక్స్ప్లోర్ చేసేయచ్చు మనము. కొంచెం పెద్దగానే ఉంటుందన్నమాట, మొత్తం చాక్లెట్ హిస్టరీ అంతా కూడా తెలుసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇక్కడ లాకర్స్ ఇచ్చారనమాట, ఫ్రీ లాకర్ టికెట్ తీసుకుంటే. నా దగ్గర ఒక చిన్న బ్యాక్ ప్యాక్ ఉండింది, అందుకని చెప్పి నేను ఆ బ్యాక్ ప్యాక్ని లాకర్లో పెట్టేసుకుంటున్నాను. బికాజ్ మొత్తం తిరగాలి కదా, అగస్త్య కూడా ఉన్నాడు, అందుకని చెప్పి లాకర్ తీసుకొని ఇక్కడ పెట్టే. లాకర్ ఇస్ లైక్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, జస్ట్ ఒక పాస్వర్డ్ సెట్ చేసుకుంటే లాక్ అయిపోద్ది. పాస్వర్డ్ గుర్తు పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు మనం అయితే యాక్సెస్ చేసేసుకోవచ్చు. ఇట్స్ వెరీ ఈజీ. సో సెకండ్ ఫ్లోర్లో అయితే మ్యూజియం ఉండింది. మేము వెళ్ళిన టైం వచ్చి మార్నింగ్ 10 o'clockకి. సో అప్పుడు ఎక్కువ అయితే జనాలు లేరు, సో అందుకని చెప్పి కొంచెం ఖాళీ కనిపిస్తుంది. బట్ మేము రిటర్న్ వచ్చేటప్పటికి లైక్ దేవర్ లైక్ లాట్ ఆఫ్ పీపుల్ అనమాట. సో ప్లాన్ ఎర్లీ మీరు ఎవరైనా వెళ్ళాలంటే. అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. ఫుల్ లైక్ మనకు అంతా గైడెడ్ లానే ఉంటుందన్నమాట. మనకు ఒక వాకీ టాకీ లాగా ఇస్తారు, సో దాన్ని మనం యాక్చువల్లీ వినొచ్చు. ఇట్స్ లైక్ అన్ ఆడియో పాడ్ లాగా. సో ఆడియో పాడ్ సింబల్స్ ఎక్కడైతే ఉంటుందో దాని దగ్గర ట్యాప్ చేస్తే అది మనకి చెవులో పెట్టుకుంటే అది మనకు వినిపిస్తుంది, దాని లైక్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం ఇస్తుంది అనమాట. సో అదనమాట. సో మనం స్టార్ట్ అయిన వెంటనే ఈ చాక్లెట్ ప్లాంట్స్ ఉంటుంది కదా, సో ఈ ప్లాంట్ అంటే బేసిక్లీ ఇక్కడ చాక్లెట్ అంతా ఎలాంటి ఫస్ట్ నుంచి ఎలా కల్టివేట్ చేస్తారు, ఫార్మర్స్ ఎలా ఉన్నారు, లైక్ హిస్టరీ మొత్తం మనకి ఉంటుందన్నమాట. ఇట్స్ లైక్ మనకి ఒరిజినల్గా చూపిస్తారు లైక్ ఎట్లా అని. ఇవంతా ఒరిజినల్ ట్రీస్ కాదు, బట్ ఇట్స్ లైక్ రిప్రజెంటేషన్, అలా ఒరిజినల్ లానే కనిపిస్తుంది. సో ఇట్స్ కాల్డ్ కకావ్. సో మనకు ఆ ఫ్రూట్ ఏదైతే కనిపిస్తుందో దాన్ని కకావ్ అంటారనమాట. ఆ ప్లాంట్కి వచ్చే ఫ్రూట్ పేరు. సో ఏ టైంలో దీన్ని స్టార్ట్ చేశారు, ఎలా ఫార్మర్స్ అంతా దీన్ని కల్టివేట్ చేశారు, దీనికి ఎలాంటి రూట్స్ అనేది ఉంటాయి, దెన్ ఎలాంటి సాయిల్లో దీన్ని పెంచుతారు, ఈ చెట్టు చిన్నగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, పెద్దగా అయినాక ఎలా అవుతుంది, ఆ సీడ్స్ ఎలా వస్తుంది, ఎన్ని రోజులు ఆ చెట్టుకు ఉంటుంది, అవన్నీ కూడా చాలా హిస్టరీ ఉంది. నేను వీడియోలో చెప్తే కూడా సరిపోదు. సో అంత హిస్టరీ అయితే ఉందన్నమాట. సో ఇది దాని రూట్స్. సో ఇవన్నీ కూడా మనకి రిప్రజెంట్ చేసి ఒరిజినల్గా చూపించారు. దిస్ ఫర్ ది ఒరిజినల్ రూట్స్. అండ్ ఎక్కడికక్కడ మొత్తం క్లియర్ అండ్ క్లారిటీ కట్లో మనకి ఎక్స్ప్లెనేషన్స్ ఇంగ్లీష్లో అండ్ జర్మన్ లాంగ్వేజెస్లో ఇచ్చారనమాట. సో డ్రైయింగ్ మెథడ్స్, క్లీనింగ్ మెథడ్స్, రోస్టింగ్ అండ్ ప్యాకింగ్ అవన్నీ కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలా మనం డ్రై చేస్తారు, దాంట్లో లోపల నుంచి ఎలా కోకో సీడ్స్ తీస్తారు, సన్ డ్రై ఎలా చేస్తారు, అండ్ దెన్ దాని నుంచి ఫిల్టర్ అయ్యి మిషన్స్లో ఎలా ఫిల్టర్ చేసి కోకో పౌడర్ చేస్తారు, కోకో పౌడర్ నుంచి మిల్క్లో మిక్స్ చేసి చాక్లెట్ ఎలా చేస్తారు, అసలు ఇవన్నీ ఎలా ఎప్పుడు ఫామ్ అయింది, ఏ ఇయర్లో ఫామ్ అయింది, ఏ ప్లేస్లో ఫామ్ అయింది, స్విట్జర్లాండ్లో ఎక్కడ ఫామ్ అయింది, ఏ మౌంటైన్స్లో ఫామ్ అయింది,
ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి క్లియర్ కట్లో చూపిస్తారు. అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంటుంది, ఆడియో పాడ్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి యూ డోంట్ హ్యావ్ టు వరీ, అన్ని వాళ్ళే చెప్తారనమాట. సో ఇక్కడ డిఫరెంట్ మౌంటైన్స్ అయితే ఉంటుంది కదా. ఆబ్వియస్లీ స్విట్జర్లాండ్, స్విస్ ఇస్ ఆల్ అబౌట్ స్విస్ ఆల్ప్స్ అండ్ మౌంటైన్స్. ఆ డిఫరెంట్ మౌంటైన్ రేంజెస్లో ఏ మౌంటైన్స్లో ఏ చాక్లెట్స్ ఫేమస్, అండ్ దెన్ అక్కడ ఆ చాక్లెట్స్ ఎందుకు ఫేమస్, అండ్ ఎలాంటి చాక్లెట్స్, లైక్ చాక్లెట్స్లో కూడా మనకి డార్క్ చాక్లెట్ ఉంటుంది, ఎంత పర్సెంట్ డార్క్ చాక్లెట్ అనేది ఉంటుంది, మిల్క్ చాక్లెట్స్ ఉంటుంది. సో అవన్నీ కూడా ఏ మౌంటైన్ రేంజెస్లో చేశారు. అండ్ దీస్ ఆర్ లైక్ ది మిషనరీ విచ్ దే యూజ్డ్ ఇన్ 1850 ఆర్ 1950 ఆ టైంలో, లైక్ స్టార్టింగ్ ఆ టైంలో అంతా ఎలాంటి మిషనరీస్ యూజ్ చేశారు అనేది కూడా మనకి క్లియర్గా ఇక్కడ ఉంటుందన్నమాట. ఎవరికైనా హిస్టరీ తెలియాలి, లైక్ ఇఫ్ దే ఆర్ టూ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ఆల్ దీస్ థింగ్స్, ఇఫ్ కిడ్స్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేవాళ్ళు డెఫినెట్లీ విజిట్ చేయండి. నాకైతే నచ్చింది. ఐఎమ్ నాట్ ఎ టూ మచ్ హిస్టరీ పర్సన్, నాకు అంత హిస్టరీ తెలుసుకోవడం ఇష్టం లేదు. లైక్ పైన హిస్టరీ తెలుసుకొని దాని గురించి తెలుసుకోవడం ఇష్టం, బట్ నాట్ లైక్ ఇన్ డెప్త్ దాని గురించి ఏమవుతుందని ఫుల్ తెలుసుకోవడం అంత ఇష్టం ఉండదు. అందుకే నేను కూడా మీకు పైన చెప్తున్నాను అనమాట. బట్ ఇఫ్ ఐ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ ఐమ్ షోయింగ్ ఇన్ ద వీడియో లెంత్ అనేది సరిపోదు. అందుకని ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు లైక్ డీటెయిల్స్, బట్ యా ఓవరాల్గా ఏముంటుంది లింట్ మ్యూజియంలో, చాక్లెట్ మ్యూజియంలో అనేది మీకు చెప్తున్నాను అంతే నేను. సో దట్స్ అబౌట్ ఇట్. సో ఇక్కడైతే మనకి పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆల్మోస్ట్ మనకి రియల్ లానే ఉంటుంది. 3D ఇమేజెస్ అన్నీ కూడా ఉంటుందన్నమాట మనకి. స్విట్జర్లాండ్లో మనకి చాక్లెట్ అంటే ఆబ్వియస్లీ మిల్క్ నుంచే చేస్తారు, మిల్క్ చాక్లెట్స్. సో దానివల్లనే ఈ కౌస్ అనేది కూడా ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. సో కౌస్ అనేది మీరు ఎక్కువ రేంజెస్లోనే చూస్తారు మన స్విస్ కంట్రీ సైడ్ వెళ్తే. సో స్విస్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ ద కంట్రీ సైడ్. జూరిక్లో మనం 1.5 డే ఉన్నా కూడా మనం ఎక్స్ప్లోర్ చేసేయచ్చు, ఎక్కువ ఏముండదు. ఈ లింట్ మ్యూజియం ఒకటి, అండ్ నెక్స్ట్ వీడియో విల్ బి అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో విచ్ ఇస్ రెయిన్ ఫాల్స్, విచ్ ఇస్ ఆల్సో వెరీ నియర్ బై టు జూరిక్ సిటీ. అండ్ జూరిక్ ఓల్డ్ సిటీ సైడ్ కొంచెం బాగుంటుంది అనమాట. సో అది ఈ 3 ప్లేసెస్ తప్ప జూరిక్లో మనకు చూసేదానికి ఎక్కువ ఏమి ఉండదు. సో యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ ఇన్ జూరిక్. మీరు ఎవరైనా స్విట్జర్లాండ్ విజిట్ చేయాలి అంటే you have to visit like the country side of the Switzerland, and అక్కడే ఒక 1 week ఉండి మొత్తం చిన్న విలేజెస్ అన్నీ ఉంటుంది కదా, నేచర్ ప్లేసెస్, అవన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటే you will have a very great time in Switzerland. సో మనకి ఇక్కడ అదేనమాట స్విస్ మ్యాటర్. బట్ యా, కమింగ్ బ్యాక్ టు ద చాక్లెట్ ఫ్యాక్టరీ, ఇక్కడ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్మండ్స్ అండ్ దెన్ నట్స్ విచ్ దే యూస్ ఇన్ ద చాక్లెట్, అండ్ ఫ్రూట్ ఫ్లేవర్స్ కూడా మిక్స్ చేస్తారు కదా చాక్లెట్స్కి. ఆ ఫ్రూట్స్ అన్ని కూడా ఒరిజినల్గా ఇక్కడ చేసి చూపించారు. అండ్ వీ ఆల్సో హ్యావ్ దిస్ టేస్టింగ్ సెషన్స్, లైక్ డిఫరెంట్ చాక్లెట్, లైక్ మిల్క్ చాక్లెట్, ప్యూర్ చాక్లెట్, అండ్ దెన్ డార్క్ చాక్లెట్, ఇలా డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాళ్ళ ఫ్లేవర్స్ అన్నీ ఏదైతే వాళ్ళకి అవైలబుల్ ఉందో అవన్నీ కూడా మనకి ఇక్కడ టేస్టింగ్ సెషన్స్ అనమాట. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ క్లీన్ అనమాట. ఏది మనం టచ్ చేయకుండా జస్ట్ సెన్సర్స్తోనే ఆపరేట్ చేస్తూ ఉండే ఇక్కడంతా. అండ్ ఎస్, నాకు అగస్త్యకి స్విట్జర్లాండ్ వెళ్ళే ముందు ఫుల్ ఫీవర్. అగస్త్యకి కొంచెం తగ్గునింది, బట్ నేను ఫీవర్లోనే వెళ్ళాను అనమాట. సో వీఆర్ లుకింగ్ సో టయర్డ్. నా ముందు వీడియోస్లో మీకే అర్థమవుతుంది, చాలా టయరింగ్గా ఉండింది. అండ్ దెన్ ఫుల్ కోల్డ్, కాఫ్, ఫీవర్ అవన్నీ పెట్టుకొని వెళ్ళాను నేను స్విట్జర్లాండ్కి, బికాస్ ఎవ్రీథింగ్ వాజ్ ప్రీ బుక్డ్. అండ్ ఆబ్వియస్లీ స్విస్ అనేది ఒక పెద్ద డ్రీమ్ చిన్నప్పటి నుంచి. ఇట్స్ మోర్ దెన్ అ డ్రీమ్, నాట్ ఈవెన్ అ డ్రీమ్ నాకు. సో ఐ డోంట్ వాంట్ టు మిస్ దట్ ఆపర్చునిటీ. యా, ఓన్లీ వెంకట్ ది ఫ్లైట్స్, హోటల్స్ అవన్నీ ఫుడ్ అంతా వాళ్ళ ఆఫీస్ వాళ్ళు చూసుకున్నారు. బట్ నాకు అగస్త్యకి మేము ఓన్గా స్పెండ్ చేసుకున్నాం. మా ఇద్దరికి మేము స్పెండ్ చేసుకున్నా సరే చాలా ఖర్చు అవుతుంది. స్విట్జర్లాండ్ అంటే 1:3 టైమ్స్ ఉంటుంది, డబుల్ కూడా కాదు ఖర్చు. చాలా ఎక్కువ. ట్యాక్సీస్ కానీ, ఫుడ్ కానీ, హోటల్ స్టే కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ. అవన్నీ నేను డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను, ఎట్లా చేస్తే బెటర్ అని చెప్పి, బికాస్ నాకు కైండ్ ఆఫ్ కొంచెం ఐడియా అయితే వచ్చిందనమాట. యా, సో దిస్ ఈస్ ద లాస్ట్ సెషన్ కూడా లాస్ట్ సెక్షన్ ఆఫ్ ద మ్యూజియం, వేర్ యూ గెట్ అ డిఫరెంట్ chocolate flavors what they have, and these are all the chocolates which we can take for free. అట్లా అని చెప్పి ఏంటంటే అని తీసుకోలేము. we can take like 2-3 chocolates, లైక్ వాళ్ళేం అడగరు. బట్ యా, దీస్ ఆర్ లైక్ దే కెప్ట్ హియర్ ఫర్ ఫ్రీ అనమాట, టేస్టింగ్ కోసం. అన్నీ ఒక్కొక్కటి తీసుకొని టేస్ట్ చేసుకుంటూ రావచ్చు. బట్ యా, ఐ జస్ట్ టుక్ 1 or 2 chocolates ఫ్రమ్ ఈచ్ బాక్స్ అండ్ దెన్ ఐ పుట్ ఇట్ ఇన్ మై బ్యాగ్, బికాస్ నాకు వాడికి ఇద్దరికి దగ్గు, వాడు ఆల్రెడీ చాలా చాక్లెట్ టేస్ట్ చేశాడు అక్కడ. సో ఐ డోంట్ వాంట్ టు ఈట్ అవన్నీ, అట్లా నేను ఇంటికి తెచ్చేసాను. బట్ ఇట్ వాస్ ఎ వెరీ నైస్ ప్లేస్, నాకైతే మంచిగా అనిపించింది. ఐ గాట్ టు నో అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. అండ్ దెన్ ఒక 1.5 hours మంచిగా స్పెండ్ చేశాను. హౌ ద చాక్లెట్స్ ఆర్ మేడ్ అవన్నీ చూశాను. ఇట్ వాస్ ఫర్ ది ఫస్ట్ టైం. ఒక 1 time విజిట్కి చాలా బాగుంటుంది ఇదైతే. ఇట్ ఈస్ అ వెరీ ఫ్యాన్సీ ప్లేస్ కూడా, చాలా వెల్ మెయింటైన్డ్ అండ్ ఆల్
దాట్. అండ్ ఆ టికెట్ ప్రైస్ అన్నీ కూడా నాకు పర్వాలేదు అనిపించింది. Someone who is really interested into this missionary and history, they will definitely like this place. And yeah, I think it's a definite visit. Like చాక్లెట్స్ అంటే అందరికీ ఇష్టం అండ్ పిల్లలకి ఆబ్వియస్లీ కొంచెం పెద్ద పిల్లలు అయితే ఒక 7-8 years ఉండే వాళ్ళకైతే ఇంకా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూసారు కదా చాలా మంది ఉన్నారు ఫీల్డ్ ట్రిప్స్కి వచ్చిన వాళ్ళు స్కూల్ నుంచి. దే గెట్ ద కిడ్స్ ఫర్ ద మ్యూజియం to give them more knowledge about all this kind of chocolate and everything, missionaries అవన్నీ కూడా. సో ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్లేస్. అక్కడి నుంచి నడుస్తుంటూ వస్తుంటే మాకు ఇక్కడ లేక్ ఉంటుంది. యాక్చువల్లీ జూరిక్ ఈజ్ ఆల్ అబౌట్ వన్ బిగ్ లేక్ అనమాట. ఆ లేక్ చుట్టూ సిటీ ఉంటుంది అంతే. ఇట్స్ ఎ వెరీ స్మాల్ సిటీ జూరిక్ అనేది. సో ఆ లేక్ సైడ్ నడుచుకుంటూ ఒక 1 kilometer నడిచామన్నమాట. ఆ తర్వాత అగస్త్య నాకు ట్యాక్సీ నేను నడవలేను, నాకు ట్యాక్సీ కావాలని చెప్పాడు. బట్ లుక్ ఎట్ ద వ్యూస్, దూరంగా మనకి మంచు కొండలన్నీ కూడా కనిపిస్తూ ఉండింది. సో ఇట్ వాస్ ఎ వెరీ ప్లెజెంట్ వాక్ అండ్ ఎ ప్లెజెంట్ వ్యూ. హిల్లీ ఏరియాగా మనం ఇప్పుడు ఊటీ కొడైకెనాల్ వెళ్తే ఎలా అయితే మనకి హిల్ స్టేషన్స్ లాగా ఉంటుందో కొంచెం అప్స్ అండ్ డౌన్ సిటీ అంతా అలా ఉండింది అనమాట జూరిక్ అంతా. మంచిగా ఎండ చెప్పి నడిచి వస్తూ కొంతసేపు వస్తే అగస్త్య నాకు కాలు నొప్పి లేస్తుందమ్మా అన్నాడు. సో ఇది యాక్చువల్లీ ఇక్కడ చాలా డిఫరెంట్గా వర్క్ అవుతుంది అనమాట. నేను చెప్పాను కదా, సో ట్రామ్స్ జోన్ వైజ్ ఉంటుందంట. సో ఈ జోన్ నుంచి ఇంకో జోన్కి నేను ట్రామ్ టికెట్ తీసుకుంటే నాకు డబుల్ ఖర్చు అవుతుంది. అందుకని చెప్పి ఈరోజు ట్యాక్సీస్లోనే పోవాలి, ట్యాక్సీస్లోనే రావాలి, తప్పదు. సో ఈరోజు ఒకరోజు కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటుందన్నమాట. బట్ యా, ఇప్పుడు నేను ట్యాక్సీ అయితే బుక్ చేశాను. అండ్ ఇక్కడ ట్యాక్సీ నిన్న ఎయిర్పోర్ట్ నుంచి వచ్చినప్పుడు బెంజ్ ట్యాక్సీ వచ్చింది. అండ్ ఇప్పుడు ట్యాక్సీ ఏమో టెస్లా వస్తుందంట. సో ఫస్ట్ టైం నేను టెస్లా కార్ ఎక్కుతున్నాను. సో ఆబ్వియస్లీ ఇవన్నీ మా చిన్న చిన్న ఆనందాలు అనమాట. ఇవన్నీ ఓన్లీ జూరిక్లో మాత్రమే జరుగుతాయి. వచ్చింది గైస్ మన కార్. ఈ కార్కి డోర్ ఎలా ఓపెన్ చేయాలో కూడా నాకు తెలియలేదు అనమాట. బికాస్ ఆ డోర్ ఓపెన్ చేసే హ్యాండిల్ అన్నీ కూడా హిడెన్. నేను ఫస్ట్ టైం టెస్లా ఎక్కుతున్నాను. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఫనీ. బట్ ఓ మై గాడ్, దీని లోపల ఉన్న టెక్నాలజీకి ఒక పెద్ద దండం రా బాబు. అసలు ముందేం కారు ఉంది, వెనకాల ఏం కారు ఉంది, పక్కన ఎవరు నడుస్తున్నారు అన్నీ కూడా డిటెక్ట్ చేస్తుంది. ఇట్ వాస్ లిటరలీ లైక్ ఎ సూపర్ కార్. చాలా బాగా అనిపించింది కార్ రైడ్. ఇట్ వాస్ వెరీ నైస్ అండ్ కాస్ట్లీ రైడ్. ఇది సిటీ సెంట్రల్ పార్క్ లాగా ఉంది. సో హియర్స్ వేర్ ఎవ్రీవన్ కమ్ టు chill with their pets, kids, their bicycles and everything whatnot. So చిన్న పిక్నిక్ స్పాట్. యాక్చువల్లీ నాట్ చిన్న, చాలా పెద్దగానే ఉంది. మౌంటైన్స్ అండ్ మిడిల్లో హిల్ స్టేషన్ లాగా సిటీ అనమాట. ఇట్స్ అ వెరీ పీస్ఫుల్ ప్లేస్ హియర్ యాజ్ యూ కెన్ సీ. అండ్ బ్రైట్ సన్నీ డే, అంత ఎక్కువగా చలి కూడా లేదు. ఆల్మోస్ట్ 10-11 degrees ఉంది. సో ఇట్స్ ఫైన్. అండ్ ఎస్, మనం కొంచెం స్ప్రింగ్ ఎంటర్ అయ్యే టైంలో వచ్చాం కాబట్టి ఇట్స్ నైస్. మనం ఇక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి మన అగస్త్య ఎప్పుడైతే క్రాంకీనెస్ స్టార్ట్ చేసి ఆకలి అంటాడో అప్పుడు వెళ్ళిపోవాలనేసి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు జస్ట్ 12:30 ఏమో అవుతుంది అనుకుంటా టైం అంతే. సో ఐ జస్ట్ హ్యావ్ 1 more hour టైం. వాడు ఆకలి అనే లోపు వీ కెన్ గెట్ బ్యాక్ హోమ్. సో అదనమాట మ్యాటర్. ఇక్కడ ఈ లేక్ యాక్చువల్లీ హోటల్ చాలా దగ్గరే, ఒక 800 meters వాక్లో మా హోటల్ ఉండింది. అందుకని చెప్పి ఇక్కడికి వచ్చేసాను నేను. కొంచెంసేపు టైం స్పెండ్ చేద్దాం, ఎండలో కాసేపు కూర్చుందామని చెప్పి ఇక్కడికి వచ్చాను నేను. క్యాబ్లో డైరెక్ట్గా ఇక్కడే దిగి ఆ తర్వాత ఇక్కడ నుంచి నేనైతే రూమ్కి వెళ్ళిపోయాను. బట్ ఇక్కడైతే వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ పీస్ఫుల్ టైం. చూసారు కదా అందరూ దే కమింగ్ ఫర్ టు టేక్ ఎ డిప్ ఇన్ ద లేక్ అండ్ ఆల్ దాట్. సో మంచిగా అనిపించింది ఇక్కడ. నెక్స్ట్ వీడియో ఐ టాక్ అబౌట్ ద ట్రామ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ జూరిక్ ట్రావెల్ పాస్, ద ట్రాన్స్పోర్టేషన్ పాసెస్ అండ్ ఆల్ దాట్. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పాస్ తీసుకుంటే మంచిదే, బట్ మేము ఎందుకు తీసుకున్నాను అంతా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బికాస్ ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అయిపోయింది కాబట్టి ఐ నీడ్ టు ఎండ్ దిస్ వీడియో హియర్. సో ఇంకా మంచి వీడియోస్ అన్నీ ఎడిట్ చేసి నేను పోస్ట్ చేస్తాను నా ఛానల్లో. ఐ విల్ డెఫినెట్లీ నీడ్ యర్ సపోర్ట్ అవన్నిటికీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కాంటెంట్ అయితే నేను క్రియేట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ కోసం. అండ్ ఆల్సో ప్లీజ్ ఫాలో మీ ఆన్ మై Instagram as well. I'll leave my ID in the description below. And please like, share, comment and subscribe to my channel guys. I will see you guys in my next video with a beautiful waterfall in my next video. So please stay tuned and subscribe. Bye.